నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగుందమ్మా. జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్రం ఎలా ఉంటారు? ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏమేం చేయాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ఉత్తరాషాఢ నక్షత్రం అనేది చాలా చాలా మంచి నక్షత్రము. చాలా శుభమైన నక్షత్రం. చాలా విధంగా చెప్పాలి అంటే ఈ నక్షత్రం అన్ని విషయాల్లో అన్ని విధాలుగా చాలా మంచి వాళ్ళకి దినదిన అభివృద్ధిని ఇచ్చే నక్షత్రం వావ్! అన్నమాట. వావ్! అంటే డే బై డే గ్రో అవుతుంటారు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు. పుట్టగానే అంత అదృష్టవంతులని కాదు కానీ డే బై డే ఒక్కొక్క రోజు వాళ్ళకి పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన విధానం పెరుగుతుంది. బ్యూటిఫుల్. ఈ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. Hmm. ఒక పాదం వచ్చేసి ధనురాశిలో, 3 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ధనస్సులో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రానికి చిన్నప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ అది బాగుండి చాలా బ్రహ్మాండంగా చదువుతారు. మకర రాశి వచ్చేప్పటికి చదువు అనేది కొంచెం ఆటంకాలు పడతాయి. ఆటంకాలు చదువు కంప్లీట్ చేస్తారు. మొత్తానికి చదువు అంటే చాలా ఇష్టం. చదువు అంటే ప్రాణం వీళ్ళకి. అందుకని వీళ్ళు ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసి చదువుకుంటూ ఉంటారు రైట్. ఈ నక్షత్రం వాళ్ళు. రైట్. సో వీళ్ళకి చిన్నప్పుడు అంత తెలివి ఉండదు. నార్మల్‌గా ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఉంటారు. పెరిగిన కొద్దీ ఆ తెలివితేటలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే చాలా మందికి పుట్టగానే పువ్వు వికసిస్తుంది, చక్కగా మాట్లాడతారు, చక్కగా చేస్తారు. కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినప్పుడు వాళ్ళు డౌట్ పడతారు అసలు. వీళ్ళు పైకొస్తాడా? వీడు బాగుపడతాడా అసలు? వీడేమైనా సాధిస్తాడా లైఫ్‌లో? అంత అమాయకంగా ఉంటారు. అమాయకం కాదు. హ్మ్. ఒక ధోరణ వాళ్ళది. అదొక ధోరణిలో ఉంటారు. అంటే హ్మ్. ఇది ఎందులో పడితే అందులోనే ఉంటారు. పిల్లలతో ఆడుకుంటారట. చిన్న పిల్లల్ని తీసుకుంటే మనం ఆటలో పడ్డారనుకోండి, ఆటలోనే ఉంటారు. భోంచేయాలని, నిద్రపోవాలని ఆలోచించరు. అలా వాళ్ళతో ఎన్ని రోజులైనా ఆడేస్తుంటారు అలాగా. రాత్రి మనం తెచ్చుకోవాలి పిల్లల్ని. లేకపోతే ఉండిపోతారు వాళ్ళు. తెలీదు. అలాగా. కొంతమంది పిల్లలు నిద్రపోతుంటారు. అసలు లేవరు. అలా పడుకుని ఉంటారు. ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్‌ని. టైమ్ పాస్ చేస్తుంటారు. అసలు మైండ్‌లోకి ఏమి ఎక్కించుకోరు. అరే చదవాలి కదా! ఎగ్జామ్ ఉంది కదా! చదవాలి ఎగ్జామ్ ఉంది కదా! అని అప్పుడు పుస్తకం తీసి చదువుతారు. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నమాట. సో వాళ్ళు ఇంత బాగా ఉంటారు, బావుంటారు అనేది చిన్నప్పుడైతే ఉండదు ఎవరికీ. ఆలోచనలు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ మానసికమైన స్థితి కొంచెం బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే 30 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్‌లో అన్ని ప్రతి విషయాన్ని వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. సూపర్ అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ఓహ్! ఏ విషయమైనా అసలు వీళ్ళ వల్ల ఈ పని అవుతుందా అంటే చాలా మంది డిగ్రీలు అప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు ఆ తర్వాతలా ఉంటుంది వీళ్ళ లైఫ్. అంతే. 30 ఇయర్స్ తర్వాత చాలా బాగుంటుంది. 30 ఇయర్స్ బిలో నార్మల్‌గా ఉంటుంది. సాధారణ. ఎందుకంటే మకర రాశి ఉన్నప్పుడు ఎప్పుడైతే స్లో. శని భగవానుడు ఆ రాశి అధిపతి ఒకటి రవి నక్షత్రం. రవి నక్షత్రం. సో రవి శనులు ఇద్దరికి పడదు. ఒక జాతకంలో లగ్నం బలం కనుక వీళ్ళకి లగ్నాల్లో మంచిగా పవర్ఫుల్ గా పడకపోతే చాలా ఇబ్బందులు. అంటే మాట సరిగా రాదు, చదువు సరిగా సాగదు, వివాహాలు సరిగా అవ్వవు, అవి అయినా నిలబడవు. చాలా మంది 2, 3 వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది. సో ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎదుటి వాళ్ళకి అర్థం కాక వీళ్ళు వదిలేస్తుంటారు. ఇలాంటి జరిగే విషయాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎక్కువగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే పవర్ఫుల్‌గా నక్షత్రం ఇది. బాగా ఆలోచించే శక్తి. పిల్లలు, ప్రాణం, ఇల్లు, వాకిలి అంటే ఇష్టం. ఇందులో ఆడపిల్లలు ఉత్తరాషాఢ నక్షత్రంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అటాచ్‌మెంట్‌తో పెరుగుతారు. తండ్రితోటో, తల్లితోటో వాళ్ళతోటే మాట్లాడతారు ఏ విషయమైనా. మిగతా వాళ్ళతో పంచుకోరు. వాళ్ళతోటి ఏ విషయం డిసైడ్ చేయరు. పెళ్ళైన తర్వాత భర్త. లేకపోతే భర్త కాకపోతే పిల్లలు. చాలా మంది భర్త అనుకూలంగా ఉండదు. కొంతమంది జాతకం ఇబ్బంది ఉన్నప్పుడు భర్త సహకరించరు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు పిల్లలతో పంచుకుంటారు. పిల్లలతో ఉంటారు. సో ఆడవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు పర్వాలేదు. మగవాళ్ళకి సక్సెస్ కెరియర్ వీళ్ళు సాధిస్తారనేది 30 ఏళ్ళు. ఆ తర్వాత వీళ్ళు సాధించడం అనేది మామూలుగా ఉండదు. అసలు ఇలాంటి డిగ్రీస్ చేసేస్తారంటే మామూలుగా అలా డిగ్రీస్ అన్ని అలా చేసి పడేస్తారు. అది ఒక 6, 7 డిగ్రీలు చాలా మంది 30 ఇయర్స్ బాగా చదువుకుంటారు. బాగా చదువుతారు. వెరీ గుడ్. సూపర్. మరి అయితే ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అనుకోవచ్చు? ఎక్కువ వీళ్ళకి రైటర్స్‌గా బాగా అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మనసులో ఉండే విషయాన్ని, భావాన్ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎందుకు అంటే రీజన్ రవి నక్షత్రం. సో రవిని మనం ఎలా పోలుస్తాం అంటే మిరియం గింజతో పోలుస్తాం. సో మనం మిరియాలు తినగానే కారం ఉండదు. అది గొంతులోకి వెళ్ళాక నెమ్మగా మంట మొదలుపడుతుంది.
అదే మిరపకాయ తిన్నాం అనుకోండి కయ్య అరుస్తాం గట్టిగా. అవును. సో వీళ్ళ కోపం అనేది మనసులో ఉంటుంది, బయటికి రాదు. లోపల లోపల ఆ కోపాన్ని వాళ్ళు దిగమింగుతూ అవసరమైనప్పుడు దాన్ని ఒకేసారి బర్స్ట్ చేస్తారు. అమ్మ బాబోయ్! అదర్‌వైజ్ వాళ్ళు బాగా ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ వీళ్ళకి కరెక్ట్. చెప్పాలంటే. సరే ఆ సహనాన్ని కోల్పోయిన రోజున వాళ్ళ విశ్వరూపం చూసామంటే ఇంక జీవితంలో మళ్ళీ వాళ్ళ జోలికెళ్లరు. ఈ ఒక్క పాయింట్ చాలండి. నాకు అత్యంత సన్నిహితులున్నారు ఈ నక్షత్రంతో. ఓకే. ఈ ఒక్క పాయింట్‌తో జేబులు లేవు గానీ ఎగ్జాక్ట్‌లీ జయప్రద గారు. కరెక్ట్‌గా చెప్పారు. సో ఆ! అది ఈ నక్షత్రంలో ఉండే మెయిన్. అందుకని జాగ్రత్తగా వీళ్ళని చేస్తే చాలా విశ్వాస పాత్రులు మళ్ళీను. వీళ్ళకి నమ్మకం అప్పచెప్పామంటే, వీళ్ళు ఒక మాట ఇచ్చారంటే చచ్చే వరకు ఆ మాట మీద కట్టుబడి ఉంటారు. హ్మ్. ఆ మానసిక స్థితి వీళ్ళకి అలాంటిది. హ్మ్. అందుకే వీళ్ళు ఎక్కువ రైటర్స్, వీళ్ళ భావాల్ని రాస్తూ ఉంటారు పుస్తకాలు. కోపం వస్తే ఒక 10, 20 పేజీల పుస్తకాలు రాస్తారు. ఆ చదివితే ఆ భావాలు చదివితే ఒక సినిమా తీసేయొచ్చు. ఇంత భావాలున్నాయి, ఇంత బాధ ఉందా అనేసి. సో ఒక మనిషిని చూసి ఆ మనిషి మీద రాస్తారు వాళ్ళు. రైటింగ్ అలాంటివి స్కిల్స్ బావుంటాయి. చాలా ఎక్కువ. హ్మ్. బావుంటుంది. అదర్ దాన్ రైటింగ్ ఇంకెట్లాంటి ఫీల్డ్స్‌లోకి అంటే చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం కోసం అడుగుతున్నాను. వాళ్ళ ఇంట్లో ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన పిల్లలుంటే వీళ్ళు డాక్టర్స్ చదువుతారన్న. డాక్టర్, డాక్టర్స్ మెడిసిన్ చేస్తారు. మెడిసిన్స్‌లో బ్రహ్మాండంగా రాణిస్తారు. హ్మ్. తర్వాత వీళ్ళు ఎక్కువ యాక్టింగ్ ఫీల్డ్‌కి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంది యాక్టింగ్స్‌లో బాగా ఉంటుంది. హ్మ్. వీళ్ళు అటాచ్‌మెంట్ తల్లితోటి తంటుతున్నాం కదా! సో వాళ్ళు అలాంటి విషయాల్లో వీళ్ళకి ఎంకరేజ్ చేస్తే చిన్నప్పుడు వీళ్ళు చాలా బుద్ధిమంతులమాట. హ్మ్. మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తారు సైకిల్ లాగా. హ్మ్. హ్మ్. చక్కగా వాళ్ళు ఆ పని చేస్తుంటారు. అందుకని వీళ్ళు యాక్టింగ్ గాని, ఫీల్డ్స్ అన్నీ చాలా బావుంటాయి. ఇలాంటి విషయాలు వీళ్ళు చేయొచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్య సమస్య అనేది వీళ్ళు జనరల్‌గా రాదు హ్మ్. వీళ్ళకి. ఒకవేళ వస్తే హార్ట్ సంబంధించిన విషయాలు వస్తాయి. హ్మ్. అంటే హార్ట్ స్ట్రోక్స్ గానీ, కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వడం గానీ, బ్లడ్ కొలెస్ట్రాల్ గానీ. సో వాకింగు, వ్యాయామం అన్నీ వీళ్ళు చేస్తూ ఉంటే సెట్ అవుతుంది. జనరల్‌గా డిసిప్లిన్ మనుషులే. ఆహారాల విషయంలో వీటిలో చాలా నియమాలు, పద్ధతులు ఉంటాయి వీళ్ళకి. హ్మ్. అలా నియమం, పద్ధతి లేకుండా తినరు. ఎందుకంటే వీళ్ళకి పెద్దవుతున్న కొద్దీ వీళ్ళేంటంటే శాస్త్రీయతని బాగా గౌరవిస్తారు. ఆ సాంప్రదాయాల్ని బాగా గౌరవిస్తారు. అలా బతకాలి అనే ఆలోచన వచ్చేస్తది. ఎలాంటి ఫీల్డ్‌లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ ఫీల్డ్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి, సో చాలా మంది జ్యోతిష్యం చదివే వాళ్ళు కూడా ఉన్నారు. తర్కశాస్త్రం చదివే వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. స్వామీజీ దగ్గర ఉండడం అలవాటయింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆహార నియమాలు వీళ్ళు ఖచ్చితంగా శాకాహారంలోగా మారిపోతారు. ఆహ్, పుట్టుకతో ఏ ఏ ఆహారం తిన్నప్పటికి కూడా పెద్దవుతున్న కొద్దీ వీళ్ళు శాకాహారులుగా పూర్తిగా నియమ నిబంధనలు పూర్తి చేయడం, లక్ష్మీ గణపతి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకొస్తాయి. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు ఇందాక చెప్పినట్టుగా అత్యంత సన్నిహితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించే చెప్తున్నారా అన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీకెలా అనిపించింది? మీదొకవేళ ఉత్తరాషాఢ నక్షత్రం అయితే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః.